ఆ సీక్రెట్ బ్యాలెట్లో దాని ప్రకారం ఇందుకూరుపేటకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో కుడితిపాలెం TC-12 టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ 12కి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులని మీరు హైకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ప్రకారం మాకు బ్యాలెట్ పెట్టండి అని చెప్పారు. సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి అని. అభ్యంతరం లేదు ఎవరి దగ్గర. సీక్రెట్ బ్యాలెట్ని అధికారులు నిర్వహించి ఆ స్కూల్ బోర్డు మీద రాశారు ఆమారి పాపమ్మ 39 ఓట్లు, మెట్టా శ్రీనివాసులు రెడ్డి 36 ఓట్లు బోర్డు మీద రాశారు. అక్కడ నిర్వహించినటువంటి అధికారులు ఆ బోర్డు మీద రాసేశారు. ఆమారి పద్మమ్మ అనే ఆమెకి 33 ఓట్లు వచ్చాయి, వైఫ్ ఆఫ్ సుధాకర్. మెట్టా శ్రీనివాసులు రెడ్డి సన్ ఆఫ్ పుల్లారెడ్డికి 36 ఓట్లు వచ్చాయని చెప్పి ఆ బోర్డు మీద రాసి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ఈ సెగ్మెంట్ పోయిందని తెలిసి కోవూరు నియోజకవర్గం పోలీసు అందరినీ, సిఐని, ఎస్ఐని అందరినీ వెంట పెట్టుకొని పోయి అక్కడ ఉన్నటువంటి నాయకులు వెళ్ళి వాళ్ళని లాగేసి అధికారులు మీరు ఎట్లా సీక్రెట్ ఓటు పెడతారని చెప్పి చేతులు ఎత్తాల్సిందే అని చెప్పి చేతులు వాళ్ళు ఎత్తకముందే వీళ్ళే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ శ్రీనివాసరెడ్డికి గెలిచినట్టుగా డిక్లేర్ చేసేశారు. ఎన్నికల అధికారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఆయన గెలిచినట్టుగా ప్రకటించాడు. ఎవడన్నా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సిఐ, కోవూరు సిఐ పక్కన చేరి సిఐలు, ఎస్ఐలు మాట్లాడినట్టుగా అడ్డుకున్నారు. అంటే ఈ ఎన్నికలు మీరు ఎందుకు జరిపినట్టు? మీరు నేరుగా నామినేట్ చేసుకుని ఉంటే పోయిండేది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నామని చెప్పి ఇంత నియంత్రణత్వంగా, ఇంత బెదిరింపు ధోరణిలో ఎన్నికలు జరిపితే దీనిని ఏమనుకుంటారనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండలంలో కస్మూరు గ్రామంలో నామినేషన్ వేయడానికి అక్కడికి వస్తే సిఐ వెళ్ళి ఆ పేరుతో సహా ఈ పేరున్నటువంటి వ్యక్తి ఎవరో అని అడిగి, నేను సార్ అంటే జీపిక్ ఏమి అంటే నీ మీద కేసులు ఉన్నాయి, నీ మీద ఫిర్యాదులు ఉన్నాయని చెప్పి ఎవడైతే నామినేషన్ వేయడానికి సిద్ధపడి అక్కడికి వస్తాడో, మేము పార్టీకి సంబంధించినటువంటి బహిష్కరించాం కాబట్టి మేము ఎక్కడ జోక్యం చేసుకోలేదు, ఏ అధికారి కూడా ఫోన్ చేసి ఏమయ్యా మీరు ఎందుకు చేశారని అడగలేదు. కానీ ఎవడన్నా ఒక రైతు అనేటువంటి వాడు అక్కడికి వెళ్ళి నేను పోటీ చేస్తానంటే పార్టీలకు అతీతంగా, ఇది పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన తర్వాత ఇటు అధికారులతో మాట్లాడలేదు, ఇటు పోలీసులతో మాట్లాడలేదు. కానీ ఎవరన్నా రైతు అనేటువంటి వాడు వెళ్ళి మేము పోటీ చేస్తాను అని అంటే వాడిని జీబీకి ఇచ్చి బలవంతంగా తీసుకెళ్ళి కొన్ని దగ్గరలో అయితే కందలపాడు గ్రామంలో నవ్వు వచ్చింది నాకు. కూర్చోబెట్టారంట, నామినేషన్ కోసం వచ్చామంటే కూర్చోమన్నారంట. కూర్చున్న తర్వాత 11 గంటలకు సీఏ వచ్చాయంట. ఏమి ఏడు కూర్చున్నారని నామినేషన్ వేయడానికి వచ్చి ఇంకేమో నామినేషన్ టైం అయిపోయింది పాండి అని చెప్పి వాళ్ళని బయటికి తరిమేశాడు. ఎన్ని దారుణాలు ఉన్నాయంటే సాధారణంగా అధికారులు తెలియజేశారా ఈ నాయకులకు అవగాహన లేక చేశారో కూడా తెలియదు. నవ్వు వచ్చింది కొన్ని దగ్గరలో. 1 నుంచి 12 టీసీలు ఉంటాయి. ఎప్పుడైనా 1 నుంచి 6 ఒక సెగ్మెంట్, 7 నుంచి 12 ఒక సెగ్మెంట్. దీనిలో చైర్మన్ ఇస్తే దాంట్లో వైస్ చైర్మన్ ఇవ్వాలి, దాంట్లో చైర్మన్ ఇస్తే దీంట్లో వైస్ చైర్మన్ ఇవ్వాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులో లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతులో, తెలుగుదేశం పార్టీ మాట విననటువంటి రైతులు పోతే మాత్రం రకరకాలైనటువంటి నియమ నిబంధనలు పెట్టి వాళ్ళని రానికుండా చేశారు. ఎంత దారుణం! 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చెన్నకేశవరెడ్డి గారు తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి. ఆయన ఓటర్లను రానివ్వడం లేదు అని చెప్పిన వెళితే, ఓటర్లను రానివ్వడం లేదని చెప్పిన ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడికి వెళితే ఆయన్ని పాపం ఎంత దారుణంగా మాట్లాడామంటే, నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంటి రా, నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంటి రా అంటే పాపం అంత పెద్ద ఆయన 80 సంవత్సరాలు దాదాపుగా వయసు ఉండేటువంటి వ్యక్తి ఊర్లో గందరగోళం జరుగుతుంది, అక్రమం జరుగుతుందంటే అక్కడికి ఆయన వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆయన అడ్డుకుంటే, నాయన నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని మాట్లాడడం కూడా పాపం ఆ వయసుకు సంబంధించి పరుషంగా కూడా మాట్లాడలేకపోతే అక్కడ ఉన్నటువంటి కర్నూలు CCS CI ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి 4 సార్లు నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటిరా అన్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సీనియర్ సిటిజన్స్ మీద, ప్రజాప్రతినిధుల మీద గౌరవం ఉంటే దాని మీద విచారణ జరిపించి ఆ ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని తక్షణమే విధుల నుంచి తొలగించాలి, రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్. ఎందుకంటే ఇది ఈరోజు జరిగింది ఇంతటితో పోదు. రేపు అన్ని పార్టీలకు ఇదే విధంగా చేసిన తర్వాత కూడా గతంలో నువ్వు చేయలేదా, నువ్వు అప్పుడు ఏం చేసావని చంద్రబాబును ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు, పోలీసు అధికారులు అత్యుత్సాహం ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చేశారు.
నేను అనేక సందర్భాలు చెప్పాం, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. కానీ మీరు చేసేటువంటి పొరపాట్లు, మీరు దగ్గరుండి చేయించేటువంటి పొరపాట్లు మాత్రం ఖచ్చితంగా రేపు ఈ పాపాలన్నీ మీ పాలిట శాపాల్లాగా ఉంటాయి.